ఈరోజు దేవుని వాగ్దానము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ మనసులో ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు, ఆశలు, లక్ష్యాలు ఉంటాయి. కానీ ప్రతిదానికి ఒక దిశ, లక్ష్యము నిలకడగా ఉండాలి అంటే ఆ కార్యములు దేవుని చేతిలో ఉండాలి. ఈ వాక్యము ఒక గొప్ప వాగ్దానము. ఇది మన ఆశలకు, కలలకు ఒక దివ్యమైన మార్గదర్శకం. ఇది కేవలము మన ఆధ్యాత్మిక జీవితానికే కాక మన వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి, కుటుంబ సంబంధ విషయాలకు కూడా వర్తిస్తుంది. మనం చేసే పనులను దేవుని చేతికి అప్పగించడం అంటే వాటి ప్రతిఫలాన్ని, కాలాన్ని దేవునికి అప్పగించడం. మన ఆశలు నిజమవుతాయా? మన శ్రమ ఫలిస్తుందా? మన నిర్ణయాలు సఫలమవుతాయా అనే ఆలోచనలు మనకు కలుగుతాయి. కానీ దేవుని చేతికి మనం వాటిని అప్పగించినప్పుడు దేవుడు వాటిని మనకు మేలుకరంగా మార్చి ఇస్తాడు. మనము ఆ కార్యం పొందడానికి నడవవలసిన మార్గము ఆయన నిర్దేశిస్తాడు. ఆయన నడిపించే మార్గము న్యాయమైనది, దీవెనకరమైనది. దేవుని చేతికి మన పనుల భారాన్ని అప్పగిస్తే ఆయన వాటిని స్థిరపరుస్తాడు. లోకంలో ఉన్న వారి ఆలోచనలకు స్థిరత్వం ఉండదు, కానీ వారి మనసులు అశాంతి, ఆందోళనతో నిండి ఉంటాయి. మన ప్రణాళికలు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండవు. మన దేవుడు మన భవిష్యత్తును ఎరిగినవాడు. దేవునికి మనము మన పనుల భారం ఎలా అప్పగించాలి అంటే, మొదటిగా మన ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించాలి. రెండవదిగా దేవుని నడిపింపును అనుసరించాలి. మూడవదిగా దేవుని వాక్యాన్ని చదవాలి. అందులో దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. నాలుగవదిగా ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రార్థన. యేసయ్యా, నీవు నా కార్యములన్నిటికీ అధిపతివై ఉన్నావు. నా ఆలోచనలు, ఆశలు, ప్రయత్నాలు అన్నీ నీ చెంత ఉంచుతున్నాను. నా ఆలోచనలకు స్థిరత్వం అనుగ్రహించు. నా కార్యములలో నీవే మార్గదర్శకుడవై నాకు మార్గము చూపించు, నన్ను నడిపించు. సమృద్ధి అయిన నీ కృప నాకు అనుగ్రహించును. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.